పార్టీ విషయానికొస్తే మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని రెడ్ల పాలన తీసుకొచ్చిండు. ఇది ఇందిరమ్మ పాలన కాదు, లేకపోతే ఇంకొక ప్రజాపాలన కాదు, కేవలం రెడ్ల పాలనే అనేటువంటి మాట డైరెక్ట్‌గానే మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరకు విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నటువంటి పరిణామం కనబడతా ఉంది. ఇంకా మాలలకు మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మాదిగలను మొత్తమే తొక్కేస్తున్నారనేటువంటి వాదనలు కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా ఫాలోయింగ్ కనబడతా ఉంటుంది. వాళ్ళకంటూ ఎంఆర్పిఎస్ లాంటి ఒక పెద్ద సంఘం కనబడతా ఉంది. వీటి వలన ఓట్ల చీలిక అనేది జరగదనేటువంటి భావన ఏమైనా ఉందా? ఇప్పుడు ఓట్ల చీలిక సందర్భాన్ని బట్టి ఎటు ఓటు చేయాలన్న దగ్గర ప్రజలకు స్పష్టత ఉంటుంది. ఓకే, మందకృష్ణ గారి డిమాండ్ ఎప్పుడు కూడా అది స్టాటిక్గా ఉంటుంది, ఎప్పుడు అది మారదు. అవును, ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కూడా అంతే బలంగా మద్దతు చెప్పిండు. ఎస్, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు పోయినసారి ఎంపీ ఎలక్షన్ కలిసే తిరిగినాం మేము. ఈరోజు బీజేపీ తనకు వర్గీకరణ చేస్తుందని నమ్మకం కల్పించింది అని అనుకుంటున్నా. అవును, కానీ 10 సంవత్సరాల్లో 100 రోజుల వర్గీకరణ అన్న బీజేపీ ఇంతవరకు చేయలేదు. ఆర్డినెన్స్ తెస్తా అన్నది చేయలేదు, కోర్టులు ఏదో నడుపుతున్నారు. ఎస్, రేపు ఎన్నికల తర్వాత ఏమైందనే విషయం పక్కన పెడితే ఆయన కమిట్మెంట్ టువార్డ్స్ టు ది పార్టీ ఎట్లుంటుందంటే అట్లా సిన్సియర్గా ఉంటాడు. కాబట్టి వారు ఆ చేసే ఆరోపణలను వారు చేయొచ్చు, దాన్ని మేమేం వ్యతిరేకించాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎంపీ సీట్లలో మాదిగలకు రాలేదనే అంశం చర్చకు వచ్చినప్పుడు డెఫినెట్గా వారు అన్నదాన్ని ప్రజలు ఎట్లా స్వీకరిస్తారనే చూద్దాం. సరే, కడియం శ్రీహరి గారి క్రెడిబిలిటీ ఎట్లున్నది, సరే వారన్న దాంట్లో స్టాంటిటీ ఎట్లున్నది అనే విషయం ఒక అంశం అయితే, ఈరోజు మేము బీజేపీకి మద్దతు చెప్తున్న కృష్ణ మాదిగ గారిగా చూస్తున్నాం తప్పితే, ఓకే, మేము మందకృష్ణ మాదిగ గారిగా వారికి ఇచ్చే గౌరవం ఇట్లా ఇస్తాం. ముందు నేను చెప్పిన కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చే కృష్ణ కాబట్టి కొంచెం అట్లా టిల్ట్ ఉంటుంది. దాన్ని పెద్దగా ఏమని మేము పొలిటికల్గానే తీసుకుంటాం. దాన్ని ఒకనొక టైంలో మనము బయాజ్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే ఓటు అనేది ముఖ్యం. వాళ్ళకు కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల సంఖ్య కూడా చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. 30-35 లక్షలకు పైగా ఉన్నటువంటి మాదిగలకు ఎట్లా అకామిడేట్ చేస్తారనేటువంటి వాదన కూడా వినబడతా ఉంటుంది. అలాంటి వారి కోసం ఎలాంటి పరిణామాలను తీసుకురాబోతుంది కాంగ్రెస్? ఇప్పుడు చూడు, 10వ సీటు మాదిగకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దయాకర్నే తీసేసిండు కదా. ఎస్, అద్దంకి దయాకర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవలు అందించిండు. ఆ సందర్భం వచ్చినప్పుడు అద్దంకి దయాకర్ మాలమానాడు అధ్యక్షుడైనా సరే ఎస్, ఒక ఫ్యామిలీలో మాదిగకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి దాన్ని ఎట్లా అంటాం? ఓకే, దయాకర్ కూడా అప్పుడు ఎంత ఓపికగా ఉండి వాళ్ళకి సహకరించిండ్రు. అవును, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మాదిగల్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తక్కువ చూస్తుంది? మాదిగల్ని ఒక రోజున డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరికి ఉన్న డిప్యూటీ సీఎం ఎవరు రెడ్డితో కలిసి ఉన్నది దామోదర్ రానరసింహ గారు. ఎవరు మన రాజశేఖర రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారితో కోనేరు రంగారావు నెంబర్ 1 నెంబర్ 2. ఈరోజు సంపత్ అన్నో లేకపోతే మిగతా ఎవరైనా పెద్ద మాదిగ నాయకులు గెలిచి ఉంటే కొంత అవకాశం ఇంకా పెరుగు. దామన్న గెలిచి ఉన్నాడు ఆల్రెడీ. అవును, ఆయనకు రేపు ఇంకా సిడబ్ల్యూసీలో అవకాశం ఇచ్చిండ్రు. హీఈస్ ది వన్ ఆఫ్ ది క్రూషియల్ పర్సన్ ఆఫ్ తెలంగాణ. ఆయన సిడబ్ల్యూసీ మెంబర్ చేసుకున్నాం. అవును, ఇటు బట్టి గారు ఎలిజిబుల్, ఆయన ముఖ్యమంత్రికే పోటీ పడ్డాడు కాబట్టి అప్పుడు డిప్యూటీ సీఎం చేయగలిగినాం. రేపు మాదిగల్ని రేపు ఇంకా ఫోర్ ఫ్రంట్ తీసుకురావచ్చు. అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు జగ్జీవన్ రామ్ గారు కూడా చివరి రోజుల్లో నేను కాంగ్రెస్తోనే కలిసి ఉంటా అని చెప్పి వచ్చి కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎవరో మిత్రుడు మన శ్రవంత్ అనుకుంటా, శ్రవంత్ పోరెడ్డి నాకు ఫోన్ చేసి చెప్తుండే. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు కదా, మన ఎవరు కేకే గారు, తర్వాత గతంలో డిఎస్ గారు కూడా ఒక మాట అన్నారు. అంటే నా చనిపోయేటప్పుడు అనే ఒక ఫీలింగ్తో ఆయన అంత ఫైట్ చేసిండు జగ్జీవన్ రామ్ గారు చివరికంట. ఓకే, అంబేద్కర్ గారు చనిపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీతో లేడు, కానీ జగ్జీవన్ రామ్ గారు అయితే నా చావు కాంగ్రెస్తోనే ముడిపడి ఉంటుంది, కాంగ్రెస్లోనే ఉంటుంది అని చర్చ తీసుకొచ్చి కాంగ్రెస్లో చనిపోయే కంటే ముందు జాయిన్ అయ్యింది. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసి ఉంటే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేటోడు కాదు. అవును, మీరా కుమార్ గారిని స్పీకర్ రేపు వారి సేవలు ఎట్లా వినియోగించుకుంటారో మీరు చూస్తారు. కానీ భాజపా మాదిరిగా బంగారు లక్ష్మణ్ గారిని ₹1,00,000 కేసులో ఇరికించేసి ఆత్మఘోషతో చనిపోయింది ఆయన. పెద్ద ఆయన చాలా లిబరల్, నాకు తెలిసి అయితే
ఒక జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకుడిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల్లో మేము అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు తనతో అవును. కలిసిన ఎవరో మిత్రులతో. కానీ అంటే అలాంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ లాంటి వ్యక్తి నేను అనుకుంటున్నా అయితే రాష్ట్రపతి అవుతుండే, ఒకవేళ బీజేపీ దళితున్నే చేయాలనుకుంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి. ఎస్. ఆయన నిట్ట నిలువున ఆఫ్టర్ ఆల్ ఎవరిస్తలేరు పార్టీకి విరాళాలు. ఇలా మీ పార్టీకి విరాళాలు కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎస్. ఆయన అబాస్ పాలు చేసి ఆయన చనిపోతే ఆడ మాదిగలకు ఆత్మఘోష లేదా బీజేపీలో? ఇలా వారి కుమార్తెకు కూడా మరి ఇచ్చిండో లేదో తెలియదు ఆ కంటోన్మెంట్ ఇవ్వలేదు అంటున్నారు. బట్ నేనేమంటున్నా మాదిగలను హక్కున చేర్చుకున్నది చరిత్రలో అది ఇందిరమ్మ ఇండ్ల కాంచి మొదలు పెడితే, ఉద్యోగాల కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకున్నది. నేను ఈరోజు అంటున్నా ఒక మాలగా, నేను నా సీటు కొరకు మాదిగ త్యాగం చేయడం అనేది పెద్ద గొప్పే కాదు అసలు. ఓకే. కానీ దళితుల కోసం మాదిగల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన చరిత్ర ఎంతో ఉంది. సరే కోనేరు రంగారావు గారి మీద భూమి కమిటీ వేయించి ఆయన పెద్ద రిఫార్మ్స్ తెచ్చిండు. ఇక్కడ అంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చిన పోస్ట్ ఉన్నది. డిప్యూటీ సీఎంగా ఉండి తెలంగాణకు ఆయననే బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు దామోదర రాజనరసింహ గారు చేసిండు పోయినసారి. అంత ప్రాధాన్యత ఉంది, రేపు వారికి కూడా ఇంకా ప్రాధాన్యత వస్తుంది. బట్ కృష్ణమాదిగ గారు అనే దాంట్లో ఏంటంటే మాదిగలకు న్యాయం జరగాలనే కోరిక విషయంలో మేము ఏకీభవిస్తాం. మాదిగలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఉంటుంది కృష్ణన్న అని చెప్పి భవిష్యత్తులో